ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ చెట్ల మధ్యనే బ్రతికేస్తారా? రమా, మనుషులతో స్నేహం చేయలేక చెట్లతో చెలిమి చేయడం 25 ఏళ్లుగా అలవాటైపోయింది. నాకింతకంటే మంచి మిత్రులు, ఇంతకంటే మంచి వ్యక్తులు ఎవ్వరూ కనిపించట్లేదు. నేను ఇక్కడే ప్రశాంతంగా ఉన్నాను. నీకు కావలసిన ప్రశాంతత ఏదో మీ గురుగారి దగ్గర వెతుక్కో. ఎరా హర్ష, స్వామీజీ విచ్చేశారు. వెళ్ళి ఒక్క క్షణం అక్కడి నుంచుంటే తప్పేంటి? అమ్మా, ఆసుండే మనుషులకి స్వాములు, గుళ్ళు, పూజలు, పునస్కారాలు కావాలమ్మా. నాకేం ఆసుందో చెప్పు. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, సొసైటీలో అందరికంటే పెద్ద స్థాయి ఇచ్చాడు. ఇన్నిచ్చిన దేవుణ్ణి ఇంకా ఏమడగాలి నేను? అడిగి ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇచ్చిందంతా తృప్తి పడడం అలవాటు చేసుకుంటే ఏ స్వామీజీతో పని ఉండదు. మనసులో దేవుణ్ణి తలుచుకోవాలే కానీ మనిషిని దేవుణ్ణి చేసి కొలవకూడదు. గురువుగారు, నేను మిమ్మల్ని పిలిచాను అంటే కారణం లేకపోలేదు. నేను రావలసి వచ్చిందంటే కారణం బలమైందే అయ్యుంటుందని నాకు తెలుసమ్మా. చెప్పండి, ఏంటి మీ మనోవాంఛ? మీకు తెలియని విషయం కాదు గురూజీ. మీరు రాజగురువులు. నా ఒంటి మీద ఎన్ని ఆభరణాలున్నా నా మనసులో ఆ రాజమణిహారమే ఉందని మీకు తెలుసు. దాని గురించి అడుగుదామని మిమ్మల్ని ఆహ్వానించాను. వచ్చే మహాశివరాత్రి రోజు ఆ మణిహారం రామేశ్వరం వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి అలంకరించుకుని వస్తుంది. అవునా? రామేశ్వరం వెళ్తోందా? మరి నేనిచ్చిన రాజావారి సంస్థానంలో ఉండాల్సిన మణిహారం ఇప్పుడు కనిపించట్లేదు అన్నారు. అలాంటిది ఎలా వెళ్తుంది గురువుగారు? ఎవరు తీసుకువెళ్తారు? ఆ ఇంట్లో కనిపించడం లేదంటే ఆ వస్తువు లేనట్టు కాదు కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.